మహిమ. నీవు ఏ పరిస్థితులు వచ్చినా పర్వాలేదు. ఏమండి, పరిస్థితులు దిగజారిపోకు, కృంగిపోకు, బలహీనమైపోకు. ఆ పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు చూడు, ఆయన శక్తి వైపు చూడు, ఆయన హస్తం వైపు చూడు. ఖచ్చితంగా ఆయన హస్తం ఏమండి దీనులను అభాగ్యులను ఆదుకునే హస్తం ఆయన హస్తం. కనుక మనం చూడాల్సిందల్లా లోకం వైపు కాదు కానీ ఏమండి, బైబిల్ చెప్తుంది, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని. యెహోవా నీవే కదా నా సహాయం. నిజమే, కొండల్లాంటి లోకం వైపు మనం చూస్తే, సహాయం చేసే మనుషుల వైపు చూస్తే మనకు సహాయం కలగదు. కానీ ఆ కొండలను సృజించిన యెహోవా వైపు మనం చూసినట్లయితే ఆ ప్రభు అయిన దేవుడు మనకు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. బైబిల్లో ఉంది, శ్రమ దినాన మనం కృంగి నీడలో చేతగాని వారిని అవుతామని ఆయన లేఖనాలు రాయబడి ఉన్నాయి. శ్రమ దినాన్ని ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. బలహీనత వస్తుంది, బలహీన పడతాం. అయినప్పుడు కూడా దేవుణ్ణి బట్టి మరలా బలం పొందుకొని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడిహస్తంలో నిత్య సుఖములు ఉన్నాయి గనక ఆ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి, ఆ దేవుని వైపు సంపూర్ణంగా ఆయన హస్తం వైపు చూస్తూ ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా ప్రభువు సహాయం చేస్తాడు. ఆయన చేతులు మనల్ని ఆదుకుంటాయి. ఏమండి, ఆయన కన్నులు మనల్ని చూస్తాయి, ఆయన చెవులు మన ప్రార్థన ఆలకిస్తాయి, ఆయన చేతులు మనకు సహాయం చేస్తాయి. బైబిల్లో దావీదు రాజు ఉన్నాడు. తన రాజ్యంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి ఆయన ఎంతో కృంగిపోయాడు. కృంగిపోయిన తర్వాత ఆయన దేవుని వైపు తిరగడం మొదలుపెట్టాడు. చూడండి, మొదట తన కుమారుడు బెత్సబాతో కలిగిన తన కుమారుడు చనిపోయాడని ఏమండి ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టాడు. అతడు రోగిగా, తన కుమారుడు రోగిగా ఉన్నప్పుడు మొరపెట్టగా తన మొర దేవుడు వినలేదు. కానీ ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు లేచి ఆ తల మీద ఉన్న బూడిదను దులుపుకొని వెంటనే తన గోనిపట్ట తీసేసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి భోజనం చేశాడు. ఎందుకంటే దేవుడు ఈ స్థితి, ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించాడు గనక, దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా నేను మార్చలేను గనక నేను మొరపెట్టాను, ప్రభువు నా మొర వినలేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. గనుక నేను ఎంత మాత్రం కూడా బాధపడడానికి లేదు. ప్రభువు చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని దావీదు అనుకుని వెంటనే లేచి ఏమండి స్నానం చేసి దేవాలయంకి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి వచ్చి ఏమండి నాకు భోజనం వడ్డించండి అని చెప్పి తిన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, శ్రమ దినాన కృంగిని ఎడల చేతగాని వాణ్ణి అవుతామట. కృంగిపోతే చేతగాని అవుతాం. మన దేవుడైన ప్రభువుని బట్టి మనం బలం పొందుకొని దేవుని సన్నిధిలో మనం ఆయన మీద ఆధారపడి నిరీక్షణ కలిగి ఏమండి మనం జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్తాడు. అందుకే మన సొంత ఆలోచన మీద మనం ఆనుకోకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని దేవుని కొరకు బలమైన సాధనాల వల్ల మనం నిలబడాలని ప్రభు ఆశపడతాడు. బైబిల్లో ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏలియా గారు తను ఎంతో గొప్ప వీరుడు, అద్భుతాలు చేసిన సూర్యుడు, దేవుని కార్యాలు ప్రజల ఎదుట నిలబెట్టిన మహాబలశాలి, ప్రార్థనాపరుడు. ఒంటరి పోరాటంలో కూడా ఆయన ఏమాత్రం కూడా కృంగిపోలేదు. లోకము, దేవుని ప్రజలు అందరూ ఒక పక్షాన నిలబడినప్పుడు ఆయన ఒక్కడే దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు బలమైన శూర కార్యాలు చేసిన ఆ ఏలియా ఒకానొక పరిస్థితి రాగానే కృంగిపోయాడు. కృంగిపోయి చనిపోదాం అనుకొని అరణ్యానికి పారిపోయి ఒక మూల దాక్కున్నప్పుడు దేవుడు వెళ్ళి తనకి దేవదూతలను పంపించి పరిచర్య జరిగించాడు. అంతేకాదు, కనుక ఆయన ఎన్నో పరిస్థితులు ఏమండి ఎడారి లాంటి జీవితం, తన జీవితం కరువు వచ్చింది. కేరేతువాగు దగ్గర ఉండమన్నప్పుడు, కేరేతువాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆయనకు రొట్టెలను మాంసాన్ని పంపించాడు. ఆ తర్వాత సారేపతి విధవరాల దగ్గరికి పంపించినప్పుడు అతని ద్వారా ఆ ఇల్లు దీవించబడింది. అంతేకాదు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్నో శూరకార్యాలు చేశాడు. దేవుని అనేక మంది ప్రజల మధ్య దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క అగ్నిని ప్రజలకు చూపించాడు. యెహోవాయే దేవుడని అక్కడ ఉంటున్న వారందరి చేత ఆయన ఏమండి దేవుని నామాన్ని గణపరిచాడు. అలాంటి ఆయనకు శ్రమ పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా
కృంగిపోకూడదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మరలా లెగుస్తాడట. ఎందుకంటే ఆయన బలహీనుడే కావచ్చు కానీ దేవుని నీతి అతనిలో ఉంది గనక అతను పడ్డప్పుడల్లా దేవుని సహాయాన్ని అర్థిస్తూ ఉంటాడు, దేవుని వైపు చూస్తూ ఉంటాడు. ఆ బురదలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడ్డు, ఆ ఊబిలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడ్డు, ఆ పాపంలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడ్డు, ఆ లోకంలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడ్డు. ఎందుకంటే అతనిలో దేవుని నీతి ఉంది గనక మరలా మరలా లెగుస్తూ ఉంటాడు. ఎంత లోతుగా పడతాడో అంత ఎత్తుకి ఎదిగే స్థితిలో అతడు ఉంటాడు గనక బైబిల్ చెప్తుంది నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో మనకి అత్యంత బలశాలిగా చూస్తున్న సంసోను ఉన్నాడు. సంసోను ఏమండి, అతడు చాలా బలశాలి. ప్రపంచంలో సంసోనికి మించిన బలశాలి ఇంకెవరూ లేరు. ఒక ఒక పచ్చి గాడిద ఎముక, దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. అంతేకాదు ఏమండి, 400 నక్కలను వారి పట్టుకొని తోకలు ముడిపెట్టి దానికి అగ్ని పెట్టినంత బలవీరుడు, బలశూరి. అలాంటి ఆయన ఏమండి ఒకసారి పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి తన తల్లి వద్దన్న ఆ పాపం దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు ఆ పాపానికి ప్రేరేపితుడయ్యాడు. ఒక బానిసత్వానికి తను ఏమండి ఆ బానిసత్వానికి తను అలవాటు పడిపోయాడు. దెలీలా అనే ఆమె ఆయన మీద ఆయన క్షవరంలో ఉన్న అభిషేకాన్ని ఏమండి ఆమె గొరిగించేసింది. ఆ తర్వాత అతడి కళ్ళు పెరికివేయబడ్డాయి. అతడు ఏమండి గానుగును ఎద్దులాగా తిరుగుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో అతడితో ప్రజలు అక్కడ ఉన్న వారందరూ కూడా అతనితో చాలా తోలనాడారు, అవమానపరిచారు. అయితే అలాంటి పరిస్థితిలో ఆ సంసోను కృంగిపోలేదు కానీ దేవుని బలాన్ని చూశాడు, దేవుని శక్తిని చూశాడు. దేవుడు నన్ను మరలా అభిషేకించగలడు, దేవుడు మరలా నా జీవితంలో కార్యం చేయగలడు, దేవుడు మరలా నా జీవితంలో అద్భుతం చేయగలడు, ప్రభు శక్తి ఎల్లవెల్లలా ఏకరీతిగా ఉంది, ఆయన నేను పడిపోయినా నా ప్రభు నన్ను వదిలిపెట్టడు అని చెప్పి ఆయన దేవాలయంలో ఆయన్ని 2 స్తంభాల మధ్య కట్టి అక్కడ అందరూ ఆయన్ని తూలనాడుతున్నారు, హేళన చేస్తున్నారు, చులకనగా మాట్లాడుతుండగా ఆయన ప్రార్థన చేశాడు దేవుడికి, దేవా నీవు జీవం కలిగిన దేవుడివి, ఎలాంటి పాపినైనా క్షమించడానికి నువ్వు సమర్థుడివై ఉన్నావు, పాపుల కొరకు లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన వాడివి, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా పాపం నుంచి నన్ను విడిపించు, నా శాపం నుంచి నన్ను విడిపించు, నా బానిసత్వం నుంచి నన్ను విడిపించు, నా దరిద్ర స్థితి నుంచి నన్ను విడిపించు, నా దౌర్భాగ్య స్థితి నుంచి నన్ను విడిపించు, నా వ్యసనం నుంచి నన్ను విడిపించని ఆయన దేవునికి మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ రోజు దేవుడు అతనికి గొప్ప అద్భుతాన్ని అనుగ్రహించాడు. కనుక ఆయన వలె సంసోను వలె మనం ఎల్లప్పుడూ కూడా దేవుని శక్తి మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా మనం సొంత శక్తి మీద ఆధారపడుతుంటాం కనుక అనేక సార్లు కృంగిపోతుంటాం, పడిపోతుంటాం, దిగజారిపోతుంటాం. అన్నీ బాగున్నప్పుడు మనం చాలా సౌఖ్యంగాను ఆనందంగా ఉంటాం. పరిస్థితులు దిగజారినప్పుడు మనం కూడా దిగజారిపోతూ ఉంటాం. అందుకే ఏమాత్రం కూడా మనం కృంగిపోకూడదు. కృంగిపోకుండా దేవుని శక్తి మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. బైబిల్లో ఎంతోమంది అలాంటి వారు ఉన్నారు.